ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఒక ప్రోకస్ 1 VR హెడ్సెట్ గెలుచుకోవచ్చు. మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే బ్యాటరీస్ అన్ని నాన్ రిమూవబుల్ బ్యాటరీస్. ఒకప్పుడైతే మనకి రిమూవబుల్ బ్యాటరీస్ ఉండేవి. సో ఇప్పుడు మనము ఒకవేళ బ్యాటరీ ఏమైనా పాడైపోయినా కానీ కొత్త బ్యాటరీ తీసుకొచ్చి మనమే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దాన్ని నాన్ రిమూవబుల్ బ్యాటరీస్ అయిపోయినాయి కాబట్టి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం దాన్ని ఖచ్చితంగా సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాలి. సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే వాళ్ళే దాన్ని మార్చగలరు. మనం కొత్తగా మొబైల్ ఫోన్ కొన్నప్పుడు బ్యాటరీ చాలా ఎక్కువసేపు ఉంటుంది. మనం ఒకసారి ఛార్జ్ చేస్తే మనం ఒక రోజంతా వాడుకునే వాళ్ళం. కానీ కాలక్రమేణా ఏమైందంటే బ్యాటరీ లైఫ్ తగ్గిపోతూ ఉంటుంది. సో బ్యాటరీ మనం ఒకసారి ఛార్జ్ చేస్తే ఒక రోజంతా మనం వాడలేకపోతున్నాం. ఈ వీడియోలో నేను మీకు కొన్ని బ్యాటరీ కేర్ టిప్స్ చెప్తాను. అంటే మీ బ్యాటరీ మీరు ఎలా కాపాడుకోవాలి ఎక్కువ కాలం రావడానికి. సో చూస్తున్నాను, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే బ్యాటరీస్ అన్ని మీరు తీసుకుంటే అవి లిథియం అయాన్ కానీ లేకపోతే లిథియం పాలిమర్తో కానీ తయారు చేస్తారు. ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ని మనం ఎప్పుడు 0%కి తీసుకురాకూడదు. 0% తీసుకొచ్చి 0% నుంచి మళ్ళీ 100%కి ఛార్జింగ్ పెట్టకూడదు. చాలామంది ఏం చేస్తుంటారంటే పొద్దున్న ఛార్జింగ్ పెట్టేస్తారు, మళ్ళీ ఈవినింగ్ వచ్చినా కానీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైం ఉన్నా కానీ సో ఛార్జింగ్ మనకి 10%కో లేకపోతే 5%కో 4%కి వస్తే అప్పుడు మనం ఛార్జింగ్ పెడతాం. సో ఇలా చేయడం వల్ల ఏమైందంటే మీ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. ఎప్పుడైనా మీకు 20-25% తక్కువ ఛార్జింగ్ పెట్టకండి. 20-25% బ్యాటరీ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉండండి. ఒక 30%కి వస్తే మీరు ఛార్జర్ పెట్టేసేయండి. దానికి ఒక 50-60% వచ్చిన తర్వాత మళ్ళీ వాడుకోండి. అట్లా మీరు 100% అవ్వాలని ఏం లేదు కదండి. ఒక హాఫ్ అన్ అవర్, ఒక 15 మినిట్స్ ఛార్జింగ్ పెట్టినా కానీ మీకు ఒక 20-30% పెరుగుతుంది. తర్వాత మీరు ఒక హాఫ్ అన్ అవర్, గంట వాడుకోవచ్చు. సో ఇట్లా మీరు బ్యాటరీని ఒకేసారి ఛార్జింగ్ పెట్టాలని మాత్రం అనుకోకండి. సో ఛార్జింగ్ మీరు 2 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి పెట్టుకున్నా కానీ మీకు అది బ్యాటరీ మీకు ఎక్కువ లైఫ్ వస్తుంది. సో లిథియం అయాన్ బ్యాటరీస్ని ఎప్పుడు మీరు 0% ఛార్జింగ్కి తీసుకురాకండి. మీకు 30% ఉన్నప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టుకోండి, ఒక 50-60% పెట్టుకొని వాడుకోండి. సో 20% తక్కువ తీసుకొస్తే మీరు బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సింపుల్ అండి. మీరు పొద్దున ఒక్కసారి మనము టిఫిన్ చేసి అన్నం తిన్నాం, మనం సాయంత్రం వరకు పని చేయలేం కదండి. మధ్యలో మనం గంటకో 2 గంటలకో లంచ్ చేస్తాం, తర్వాత ఈవినింగ్ స్నాక్స్ తీసుకుంటాం, మళ్ళీ నైట్ భోజనం చేస్తాం. సో ఇట్లా మనం ఎన్నిసార్లు తింటున్నాము. అట్లనే బ్యాటరీకి కూడా 2 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి ఛార్జింగ్ పెడుతూ ఉండండి. అట్లా కాకుండా 0% పెట్టి 100% అయిపోయిన తర్వాత మళ్ళీ 0% తీసుకొచ్చి మళ్ళీ 0-100 పెట్టడం అంటే బ్యాటరీకి ప్రాబ్లం అవుతుంది. సో ఇట్లా చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చారు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, నా బ్యాటరీ నేను ఛార్జింగ్ పెట్టేటప్పుడు హీట్ అవుతుంది అని చెప్పేసి. అది ఎందుకు అవుతుందంటే హీట్ మీకు ఒకటి మీది ఫాస్ట్ ఛార్జర్ అని ఉండాలి. అంటే మీ ఛార్జర్ ఆంపియర్ 2.0 కంటే ఎక్కువ ఉండాలి అవుట్పుట్ వోల్టేజ్. సో అది ఫాస్ట్ ఛార్జర్ అవుతుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ పెడితే మీకు బ్యాటరీ అనేది ఖచ్చితంగా హీట్ అనేది అవుతుంది. ఎందుకంటే సైకిల్స్ మీకు వేగం పెరుగుతుంది, తొందరగా ఛార్జింగ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాటరీ కూడా తొందరగా హీట్ అవుతుంది. సో దీని మీద టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. కానీ నా సజెషన్ ఏంటంటే మీకు ఫాస్ట్ ఛార్జర్ ఉన్నా కానీ 2.0, 2.5 అట్లా యాంపియర్ ఉన్న ఛార్జర్ వాడకుండా కొంచెం లో వోల్టేజ్ అంటే లెస్ దాన్ 2 యాంపియర్, 1.5 కానీ ఇట్లాంటి వోల్టేజ్ ఉన్న ఛార్జర్ వాడితే మీకు ఎక్కువ టైం తీసుకుంటుంది ఛార్జింగ్ అవ్వడానికి. కాకపోతే మీ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. ప్రజెంట్ అయితే ఈ క్వాల్కామ్ క్విక్ ఛార్జింగ్, క్వాల్కామ్ 2.0, క్వాల్కామ్ 3.0 ఛార్జర్స్ అయితే దారుణంగా హీట్ అవుతాయి మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు. సో ఛార్జింగ్ పెట్టేటప్పుడు హీట్ అవుతున్నాయని చెప్పేసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఏ డివైస్ అయినా హీట్ అవుతుంది. సో మీరు ఫాస్ట్ ఛార్జింగ్ తీసేసి నార్మల్ ఛార్జర్ ఉంటుంది కదా 1.5 యాంపియర్, ఇట్లాంటి ఛార్జర్ మీరు వాడితే మీకు బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. కాకపోతే ఎక్కువ టైం తీసుకుని ఛార్జింగ్ పెట్టుకోవడానికి. కానీ మీరు ఫాస్ట్గా యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫాస్ట్ ఛార్జర్ వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీ బ్యాటరీని ఇంకొంచెం పెంచుకోవాలనుకుంటే కొంచెం లో వోల్టేజ్ ఛార్జర్ వాడడం మంచిది అవుట్పుట్. అండ్ ఇంకొక కారణం ఏంటంటే హీటింగ్కి ఈ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సరిగ్గా ఆప్టిమైజ్ అవ్వకపోయినా కానీ మీకు బ్యాటరీ హీట్ అవుతుంటుంది. కొంతమంది నాది ఫాస్ట్ ఛార్జర్ కాదు, నాది తక్కువ యాంపియర్ ఛార్జరే, కాకపోతే నా ఫోన్ ఇంకా హీట్ అవుతుంది ఛార్జింగ్ పెట్టేటప్పుడు అని అడుగుతారు. దానికి కారణం ఏంటంటే మీ హార్డ్వేర్ ప్లస్ ఈ సాఫ్ట్వేర్ ఏదైతే మీకు లోపల ఉంటుందో ఈ రెండు సరిగ్గా ఆప్టిమైజ్ అవ్వకపోతే అప్పుడు మీకు హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు. దీన్ని మనం ఏం చేయలేమండి. కంపెనీ వాళ్ళు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చి ఈ రెండింటి మధ్య ఆప్టిమైజేషన్ తీసుకోవాలంటే హార్డ్వేర్కి, సాఫ్ట్వేర్కి, అప్పుడు మనకి ఆప్టిమైజేషన్ చక్కగా ఉంటుంది. రెండింటి మధ్య మీరు ఛార్జింగ్ పెడితే బ్యాటరీ అనేది హీట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలామంది అడుగుతుంటారు, నేను ఖచ్చితంగా బాక్స్లో ప్రొవైడ్ చేసిన ఛార్జర్ వాడాలి లేకపోతే బయట ఏదైనా ఛార్జర్ వాడుకోవచ్చు నా మొబైల్ ఛార్జ్ చేయడానికి అని చెప్పేసి. మీరు ఏ ఛార్జర్ని వాడుకోవచ్చు, కాకపోతే దాని వోల్టేజ్ చూసుకోండి, మీ సప్లై ఛార్జర్ వోల్టేజ్ చూసుకోండి, రెండు సేమ్ ఉండేట్టు చూసుకోండి. రెండు వోల్టేజ్ సేమ్ ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు వచ్చే ఫోన్స్లో అయితే కొంచెం ఎక్కువ వోల్టేజ్ ఉన్నా కానీ అది ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. మీరు ఫాస్ట్ ఛార్జర్ దానికి పెట్టినా కానీ
దాని వోల్టేజ్ అంతవరకే అది ఇన్పుట్ తీసుకోగలదు మీ ఫోను, అంతమించి ఎక్కువ తీసుకోలేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలామంది అడుగుతుంటారు, నేను నైట్ ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటాను అండ్ మర్చిపోతాను, మార్నింగ్ లేసేసరికి అదేమైనా పేలిపోయిద్దా, ఫోన్ ఏమైనా కాలిపోయిద్దా అంటే ఏం కాదండి. ప్రతి బ్యాటరీకి ఇప్పుడు వచ్చే ప్రతి ఫోన్కి ఒక సర్క్యూట్ ఉంటుంది, అది ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్ సర్క్యూట్ అంటాం. మీ బ్యాటరీ ఓవర్ ఛార్జ్ కాకుండా అది కాపాడుతూ ఉంటుంది. సో మీరు 100% ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఛార్జింగ్ పెట్టినా కానీ మీ బ్యాటరీకి ఛార్జింగ్ అవ్వదు. ఒకవేళ మీ బ్యాటరీ ఛార్జింగ్ 99, 98కి వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఛార్జర్ వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు అది మళ్ళీ 100కి వెళ్తుంది. మళ్ళీ తగ్గింది అనుకోండి, మళ్ళీ వర్క్ అవుతుంది. అంతేగాని మీరు నైట్ అంతా ఛార్జింగ్ పెట్టినా కానీ మీ ఫోన్ అనేది పేలిపోదు. సో ఇది మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే మ్యాక్సిమం అన్ని ఫోన్లలో మనకి ఈ ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ సర్క్యూట్ అయితే కనపడుతుంది. సో మీకు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మీ బ్యాటరీని ఎక్కువ హాట్గా ఉన్న ప్రదేశాల్లో ఛార్జింగ్ పెట్టకండి, కొంచెం కూల్ ఉన్న ప్రదేశాలు ఛార్జింగ్ పెట్టండి. సో మీ ఎక్కువ హీట్ ఉన్న ప్రదేశాల్లో మీరు ఛార్జింగ్ పెడితే ఏమైందంటే తొందరగా మీ ఫోన్ హీట్ అవుతుంది. సో హీట్ అయితే బ్యాటరీకి ప్రాబ్లం అవుతుంది. లోపల మనకి సెల్స్ ఉంటాయి కదండి, ఆ సెల్స్ మీకు పాడవుతాయి. సో సెల్స్ పాడైతే మీకు ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్ అనేవి తగ్గిపోతుంది. సో బ్యాటరీ లైఫ్ తగ్గిపోతే మీరు మళ్ళీ వెళ్ళి బ్యాటరీని చేంజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంతమంది ఫోన్ని వాడరు, కొత్త ఫోన్ కొంటారు, పాత ఫోన్ని బ్యాకప్గా వాడుకుంటారు, లేకపోతే అసలు వాడుకుంటే పక్కకు పడేస్తుంటారు. అది స్విచ్ ఆఫ్ చేసేసి పక్కకు పడేస్తారు. అంటే 0% ఛార్జింగ్ ఉందా, 50% ఛార్జింగ్ ఉందా అనేది ఏం ఆలోచించరు. అది స్విచ్ ఆఫ్ చేసి పక్కకు పడేస్తారు. ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాడుకుందాంలే అనుకుంటారు. మీరు ఆ ఫోన్ని 0% ఛార్జింగ్ ఉన్నప్పుడు మాత్రం పక్కకు పెట్టేసుకోకండి. మీరు ఒక 60-70% ఛార్జింగ్ పెట్టండి. ఛార్జింగ్ పెట్టిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టండి. మళ్ళీ వీక్లీ వన్స్ ఆన్ చేసి ఒకసారి చూసుకోండి, మళ్ళీ ఛార్జింగ్ 60-70% పెట్టి మళ్ళీ పక్కకు పెట్టుకోండి. సో ఇట్లా చేస్తే మీకు ఆ ఫోన్ కూడా రన్నింగ్లో ఉంటుంది పాడవకుండా. సో ఇదొక టిప్ నేను ఇవ్వగలిగింది మీకు. మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ ఒక్కటే అండి మీకు తొందరగా పాడయ్యేది, మిగతా పార్ట్స్ ఏం పాడవు. ర్యామ్ కానీ లేకపోతే ప్రాసెసర్ కానీ ఇట్లాంటివన్నీ తొందరగా ఈజీగా పాడవు. ఒక 5 సంవత్సరాలు వస్తాయి, కానీ బ్యాటరీ మాత్రం మీకు 6 నెలలు లేకపోతే 7 నెలలు లేకపోతే మ్యాక్సిమం సంవత్సరానికి పాడైపోతూ ఉంటుంది. సో ఈ టిప్స్ మీరు ఫాలో అయితే మీ బ్యాటరీని 1 ఇయర్ పైనే మీరు రన్ చేయగలరు. సో ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఈ టిప్స్ ఫాలో అయ్యి మీ బ్యాటరీ లైఫ్ని పెంచుకోండి, ప్లస్ మీ బ్యాటరీని కాపాడుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా నేను మీకోసం రోజు ఒక టెక్నాలజీ సంబంధించిన వీడియో అయితే తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.